దాదాపు 30,000-35,000 మంది ప్రజలు బ్రతికే గ్రామం సారు. మినిమము వీళ్ళు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి తిరిగి వస్తారో రాదో ప్రాణాలతో సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కనీసం ₹1000 కూడా దక్కలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఈ 4 నెలల బట్టి నుంచి నేను ఈ మత్స్యకారులందరినీ ఏకం చేసి ఓఎన్జీసీ పైప్ లైన్ ఒకటి వేస్తారు సార్. దానివల్ల మొత్తం ఉపాధి కోల్పోయారు సార్. దాన్ని కలెక్టర్ గారిని కలిసాను సార్. మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళని కలిసాను సార్. కలిసినా సరే ప్రయోజనం లేదు సార్. మొత్తం ఈ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అడుగుతుంటే సార్, ఇది ఏటు మొక్కని రిలయన్స్ కంపెనీకి సంబంధం లేదు అని వాళ్ళు తప్పించుకున్నారు సార్. కానీ దీని ద్వారా వచ్చిన కెమికల్ వీళ్ళ ఉపాధి కోల్పోయారు సార్. చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు సార్. వీళ్ళకేమో ఏట దొరక వాళ్ళ భార్యలు పనిలోకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్లు అయిపోయి రోడ్డు మీద ఆటోల మీద ఒక ఆటో మీద 8 మంది, ఒక ఆటో మీద 6 చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు సార్. నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి లేవు సార్. ఇది ఒక 55 గ్రామాలకి 55 గ్రామాలు మీరు ఏటి మోగని వదిలేశారు. ఏటి మొగనని మొత్తం 8 గ్రామాలు వదిలేశారు సార్.